అందరికీ నమస్కారం. చంద్రబాబుకి పెద్ద దెబ్బ, ఎదురు తిరిగిన సొంత నేతలు. ఈ విషయాలను తెలుసుకున్న వీడియో మీరు కంప్లీట్‌గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇంక లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, బాబు గారి దృష్టిలో మేము లేమా, పార్టీ కోసం కష్టపడి పనిచేసి టికెట్ను కూడా త్యాగం చేస్తే తమకు నామినేట్ పదవి ఎందుకు ఇవ్వడం లేదు, రెండో జాబితాలోనైనా ఇస్తారా లేక మొండి చేయి చూపిస్తారా అనే అనుమానాలు బెజవాడ టీడీపీ నేతల్లో వ్యక్తమవుతున్నాయి. తొలి జాబితా అనంతరం నేతలందరూ గప్చుప్ అయ్యారు. తొలి జాబితాలో పేరు వస్తుందని భావించిన నేతలకు మొండి చేయి చూపడంతో వారు ఒకంత అసంతృప్తిలో ఉన్నారని గాసిప్స్ వినిపిస్తున్నాయి. అయితే తొలి జాబితాలో విజయవాడ టీడీపీ నేతలకు చోటు దక్కలేదు. పదవుల కోసం అనేక మంది ఎదురు చూస్తున్నారు. తొలి జాబితాలోనే తమ పేరు ఉంటుందని నిన్న మొన్నటి వరకు చెప్పుకున్న నేతలందరూ తొలి జాబితా తర్వాత సైలెంట్ అయ్యారు. అయితే టీడీపీకి బెజవాడ కీలకం. ఇక్కడ ఉండేవారందరూ పార్టీకి సీనియర్ నేతలు, ముఖ్యులు కూడా. ఈ క్రమంలో వీరికి మొదటి ప్రాధాన్యత ఉంటుందని అందరూ భావించారు. కానీ టీడీపీ అధిష్టానం మాత్రం ఈసారి సైలెంట్ లైట్ తీసుకుంది. బెజవాడ రాజకీయం అనగానే మొదట మాజీ ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న, మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్తో పాటు వంగవీటి రాధా గుర్తొస్తారు. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో పార్టీ కోసం వీరందరూ కష్టపడి పనిచేశారు. కేసులు పెట్టించుకున్నారు. ఆర్థికంగా కూడా చితికిపోయారు. గత ఎన్నికల్లో టికెట్లు దొరకపోయినా అభ్యర్థులు గెలుపు కోసం పనిచేశారు. ప్రభుత్వం అధికారంలోకి రాగానే తమకు మొదటి ప్రాధాన్యత ఉంటుందని భావించిన నేతలకు చంద్రబాబు షాక్ ఇచ్చారని నేతలు చర్చించుకుంటున్నారు. అయితే బుద్ధ వెంకన్న, వంగవీటి రాధా, మాజీ మంత్రి దేవినేని ఉమా లాంటి వారికి ఎమ్మెల్సీ దక్కే అవకాశం ఉండడంతో వారికి నామినేట్ పదవి ఇవ్వలేదని పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు. మరోపక్క నాగుల్ మీరా, పట్టాభి లాంటి వాళ్ళు రాష్ట్ర స్థాయి పదవుల కోసం ఆశగా ఎదురు చూస్తున్న తొలి జాబితాలో వారికి రిస్తాస్తం మీద మిగిలింది. అయితే దీంతో నేతలందరూ గత 3 రోజుల నుంచి సైలెంట్ అయ్యారు. ఎక్కడ పొలిటికల్ కామెంట్స్ కూడా చేయడం లేదు. మరికొందరు నేతలైతే రెండో జాబితాలో అయినా తమకు ప్రాధాన్యత ఇవ్వాలని ఇప్పటికే కొందరు నేతలు లోకేష్ను కోరారట. రెండో లిస్టులో విజయవాడ నేతలకు ప్రాధాన్యత ఉంటుందో లేదో చూడాలి. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.